వంకాయ బిర్యానీ చేస్తున్న కావాల్సిన వస్తువులు: ఒక కప్పు పెరుగు పోసుకోవాలి, పసుపు వేసుకోవాలి, అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి, జీలకర్ర పొడి వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, 2 చెంచాల కారం వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి, బిర్యానీ మసాలా వేసుకోవాలి, పెరుగుకు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు. అన్నీ కలిసినాయి. ఇట్లా చిన్న సైజు గిట్ల ఉండాలి. బాగా చిన్నగా ఉండద్దు, బాగా పెద్దగా ఉండద్దు, మీడియం ఉండాలి. ఇట్లా పచ్చగా ఉండాలి, మంచిగా ఉంటాయి. ఇక ఇట్లా 4 వక్కలు కొయ్యాలి వంకాయ. ఇట్లా కోసి ఉప్పు నీళ్ళలో నానేసి తీసి ఈ మసాలాలో వేసుకోవాలి. అంత మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. మసాలా వంకాయకు మంచిగా పట్టాలి. ఇట్లా మంచిగా పట్టేటట్టు ఇట్లా కలుపుకోవాలి. మసాలాలో ఒక 15 నిమిషాలు నానాలి. 15 నిమిషాలు అయినాక ఇది వండాలి. బిర్యానీకి తాలింపు చేస్తున్నా. నూనె పోసుకోవాలి. కొంచెం అంతా నెయ్యి వేసుకోవాలి. బిర్యానీలకు లవంగాలు, ఇలాచీలు, 4 మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, బిర్యానీ పువ్వు ఇవన్నీ వేసుకోవాలి తాలింపుకు. ఇవన్నీ మంచిగా గోలాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. గోలినవి ఇట్లా గోలాలి. ఉల్లిగడ్డలు ఇట్లా అన్ని ఇట్లా గోలినాక ఇలా 15 నిమిషాలు నానినవి వంకాయలు ఇప్పుడు వేసుకోవాలి. ఇలా గ్రీన్ వంకాయలు ఉంటే మంచిగా ఉంటుంది. గ్రీన్ వంకాయలతో చేసుకోవాలి. ఇట్లా వంకాయ బిర్యానీ చాలా బాగుంటుంది చేసుకుంటే. చిన్న మంట మీద మంచిగా ఉడకనిగా. ఉడికేటట్టు కొన్ని నీళ్ళు పోసుకోవాలి. పుదీనా వేయాలి. కలిసేటట్టు కలిపి మూత పెడితే మంచిగా వంకాయ ఉడకాలి. ఉడికినాయి వంకాయలు ఉడికినాయి. ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉండాలి. ఇది గ్రేవీ అనేది ఇట్లా ఉండాలి. గట్టిగా కావద్దు, పలసగా ఉండద్దు. ఇట్లా కావాలి. ఇప్పుడు లాస్ట్లో పల్లీలు, జీడిపప్పు వేయించుకొని పొడి చేసుకున్న పొడి ఇట్లా వేసుకోవాలి. పొడి వేయాలి. లాస్ట్కి వేయాలి. ముందు ఇట్లా ఎర్రగా గోలించుకోవాలి. ఉల్లిగడ్డలు ఇట్లా గోలిచ్చినాయి. ఇట్లా సూరు చేసి ఇప్పుడు వేయాలి. లాస్ట్లో వేసి ఇక మంచిగా లాస్ట్కే వేసి ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం ఇట్లా ఉంచి పొయ్యి బంద్ చేయాలి. బియ్యంకు ఎసరు పెట్టాలి. బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, ఇలాచీలు, బిర్యానీ పువ్వు, సాజీరా, మసాలా దినుసులు ఇవన్నీ వేసుకోవాలి నీళ్ళలోనే. బియ్యంకు తగ్గట్టు ఉప్పు వేయాలి. బియ్యం కడిగిన ఒక గంట నానాలి. బియ్యము గంట ముందు కడిగి పెడితే గంట నానితే అన్నం మంచిగా అవుతుంది. ఎసరేసినాక కొంచెం పుదీనా వేయాలి. ఇలా గిన్నె పెద్దది పెట్టుకోవాలి. బగోనే కొన్ని బియ్యానికైనా కానీ పెద్ద బగోనే పెట్టుకుంటే ఇలా మంచిగా ఉడుకుతాయి. అన్నం ఉడుకుతుంది. ఉడకాలి. ఇది మొత్తం ఉడకాలి. కొంచెం లాస్ట్కు ఒక 90% ఉడకాలి. ఒక 10% పలుకుండాలి. అందులో బిర్యానీ వంకాయలు పెట్టినాక మంచిగా ఉమ్మగిలుతుంది. 90% ఉడికింది అన్నము. ఇట్లా అన్నము వంకాయల మీద వేయాలి. అన్నం వేసి ఇట్లా మంచిగా సమానం అనుకోవాలి.
ఇగో మంచిగా గలగల గోలిచ్చిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి, పుదీనా వేయాలి, కొత్తిమీర వేయాలి, ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఫుడ్ కలరు కొంచెం ఆరెంజ్ కలర్ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, మూత పెట్టాలి. మంచిగా గాలి పోకుండా మంచిగా మూత పెట్టాలి. గాలి పోకుండా ఒకటి చిన్నది రోలు పెడుతున్నా నేను. చిన్న మంట మీద 15 నిమిషాలు ఉండాలి. 15 నిమిషాలు అయినాక పొయ్యి బంద్ చేయాలి. అన్నము వెంటనే మూత తీయద్దు, ఒక 15 నిమిషాలు అయినాక మూత తీయాలి, మంచిగా అవుతుంది. 15 నిమిషాలు అయింది, మూత తీస్తున్నా. పొయ్యి బంద్ చేయంగానే వెంటనే మూత తీయద్దు, తీస్తే అన్నము పలికిడది, అంత బియ్యం ఉంటుంది. ఇట్లా ఒక 15 నిమిషాలు మగిలినాక మూత తీయాలి. మూత తీస్తే ఇట్లా చాలా బాగా వాసన వస్తుంది, గుమగుమలాడుతుంది బిర్యానీ. వంకాయ బిర్యానీ రెడీ.